కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. హాస్పిటల్లో మీరు రిటైర్డ్ మాట్లాడింది ఒక ఆర్టిస్ట్తో, ఆర్టిస్టా లేకపోతే మామూలుగా కామన్ ఫ్రెండ్ ఓకే ఓకే. అంటే మామూలుగా ఇండస్ట్రీలో అనుకునేది ఏంటంటే జూనియర్ గురించి, ఎన్టీఆర్ గురించి మాటలు ఇక్కడి మాటలు అక్కడ చెప్పారు శ్రీనివాస్ రెడ్డి, అక్కడి మాటలు ఇక్కడ ఎన్టీఆర్కి చెప్పారు, అందువల్లనే కొంచెం దూరం పెట్టారు అన్నది ఒక టాక్. ఎంతవరకు నిజం? ఏమో మరి అదైతే నా దాకా రాలేదు. బహుశా మీకు ఎవరన్నా అట్లా ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు, అదో కారణం అయ్యి ఉండొచ్చు అని చెప్పుంటారు. అంత ఇక్కడ విషయాలు అక్కడ మోసేసి, అక్కడ విషయాలు ఇక్కడ మోసేసి అంత ఏం జరగలేదండి మా మధ్య. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ప్లాన్ అనుకుందాం, ఉదాహరణకు ఇంకో ఏదైతే అవతల అనేది ఏందో తెలియదు, ఇక్కడ విషయాలు అక్కడ అనేది అక్కడెక్కడ అనేది తెలుసు, ఇక్కడ అనేది మనకు క్లారిటీ ఉంది. ఎన్టీఆర్ గారి విషయాలు ఇక్కడ విషయాలని, అక్కడ అనేది క్లారిటీ. మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? అక్కడ అనేది లేదు. ఇక్కడ విషయాలు అక్కడ అంటే అక్కడ ఏంటనేది తెలియదు. అలా తారక్ రేంజ్కి అక్కడ విషయాలకి వెళ్ళాలి. ఇక్కడ అనేది తారక్ రేంజ్ ఇదైతే దీన్ని మించి ఉండాలి అక్కడ అనేది. నాకు అంత అక్కడ ఉన్న పరిచయాలు ఏమి లేవు, మహా అంటే ఇక్కడే ఉంటాయి. ఇక్కడ విషయాలు ఇక్కడ చెప్పినంత మాత్రాన నేను పోయేది ఏం లేదు, ఇక్కడ ఒరిగేది ఏం లేదు. అది శుద్ధ తప్పు. నేను ఎప్పుడు నా కెరియర్లో కానీ, నా ఫ్యామిలీ సర్కిల్లో కానీ, నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏ రోజు అలా ఉండదు. ఒకవేళ మీ గురించి నాకు ఏదని తెలిసినా, మీ గురించి వేరే వాళ్ళు ఏదని చెప్పినా, ఆయన ఉన్న సందర్భంలో డైరెక్ట్ ఓపెన్ చేస్తా. ఆ రోజు ఇలా అన్నాడన్నా ఏంటి అన్న ప్రాబ్లం ఉందని అంత క్లియర్ చేసి అంత ఓపెన్గా ఉంటాను. కానీ ఓకే అసలు అలాంటిది ఏం లేదు. బహుశా నేను ఒకవేళ నా గురించి ఎవరన్నా ఇలా చెప్పారు, ఇలా జరిగిందని తెలిసిన వాళ్ళని అడిగేవాడిని. అసలు ఎవరు ఏంటి అనేది తెలియదు, ఒక అనుమానం కూడా లేదు నాకు. అసలు తారక్ గారికి నాకు మధ్య చిన్నది జరిగింది, చిన్న దూరం అయ్యాము, దానికి కారణం ఏంటి అనేది అసలు అర్థం కావట్లేదు నాకు. దాని నుంచి ఇదవుతుందండి అంతే. అంటే మీరు ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు? ఇంకా చేయలేదు. అంటే నేను అంటే కలిసినప్పుడు చెప్పాను, నేను మీకు ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా వస్తే నన్ను చెప్పండి అన్న, నాకు అది అని చేసి అలాంటిది ఏం లేదు సార్, అంతేం లేదు అది ఇది అని అనేవాడు. మీకు ఎన్టీఆర్కి ఉన్న మధ్యలో ఎప్పుడైనా జరిగిన ఎమోషనల్ ఇన్సిడెంట్ కావచ్చు, సరదా సంఘటన కావచ్చు, ఏదైనా ఒకటి పంచుకోండి మాతో. చాలా ఉన్నాయండి, ఆయనతో ఉన్న మెమరీలు చాలా ఉన్నాయి. చాలా సరదా మనిషి. ద బెస్ట్ ఒకటి చెప్పండి. బెస్ట్ ఏముందండి, యమదొంగలో ఆ సీన్ జరుగుతున్నప్పుడు సర్కిల్ అంతా అక్కడే ఉంది దరిదాపు. నేను లేను ఆ రోజు ఆ లొకేషన్. మెమరబుల్ మర్చిపోలేదంటే నేను చిత్రగుప్తుడు, యముడేమో రాజీవ్ కనకాల, జూనియర్ ఏమో మా ఇంకో యముడు క్యారెక్టర్. వజ్రోత్సవాలు జరిగే టైంలో అనుకోండి స్టేజ్ మీద చేసాం. జరుగుతున్నప్పుడు యాక్టింగ్ చేస్తున్నాం, నేను చిత్రగుప్తుడు, ఆయన ఆయముడు, ఈయన వచ్చి చేస్తున్నప్పుడు మంచి మూమెంట్లో ఉన్నప్పుడు మైక్ ఊడిపోయింది. ఎవరిది? ఎన్టీఆర్ గారు. ఓకే. నేను అది చెప్పడానికి భయపడుతున్నా, తారక్ చెప్పడానికి. నేను దాని మీదే ఉంది నాకు మైక్. నీ క్యారెక్టర్ మర్చిపోయా, నీ చిత్రగుప్తుడు మర్చిపోయా, అయ్యో రాజీవ్ అంటే రాజీవ్ ఇంటెన్షన్ తీసుకొని ఒక నిమిషం అయిపోయింది అంటే మళ్ళీ పెట్టుకొని ఇంకోసారి చెప్పమంటారా అన్నాడు. విజిల్స్ గోల అసలు పులకరించిపోయినాయి. ఒకేసారి రోమాలను ఎక్కపరుచుకుని ఒక డైలాగ్, ఒక పాట విన్నాడంటే ఇట్లా సినిమాలో పాట విన్నాడంటే పాట నాన్ స్టాప్ పాడుతాడు. ఆలోచన విధానం టేప్ రికార్డులో పెట్టి ఫార్వర్డ్ బటన్ కొడితే ఎంత ఫాస్ట్ వెళ్ళిపోద్దో అంత ముందు మనకన్నా ముందు ఆలోచిస్తాడు. చాలా మెమరీ, చాలా తెలివైనవాడు. బాగా ఇది అదే నమ్మకం, ఆ నమ్మకమే నాకు గ్యారంటీగా. మళ్ళీ వెళ్ళి మాట్లాడితే ఓసారి కూర్చొని ఓపెన్గా బట్టలు ఇప్పుకొని మాట్లాడితే మనసు ఇప్పుకొని అన్నీ జరిగిపోయి చాలా మెమరీస్ ఉన్నాయండి. ఒక ఎపిసోడ్ అవుతుంది. ఎనీ ఎమోషనల్ థింగ్? చాలా ఉన్నాయండి ఎమోషన్స్. ఆయన లైఫే ఎమోషన్తో స్టార్ట్ అయింది. క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం మధురానగర్లో రాజీవ్ వాళ్ళ ఇంట్లో. అంబాసిడర్ కార్ వేసుకొని వచ్చాడు ఒకసారి, అందరినీ సరదాగా రమ్మన్నాడు. లేదులే తారక్ చిన్న పని ఉందని రాజీవ్ ఏదో అన్నాడు. ప్రతి ఒక్కళ్ళు నాకు దూరంగా ఉండాలని చూస్తారని కారు ఎక్కి వెళ్ళాడు. అందరం పోదామని బయలుదేరాడు. ఒక అరగంట సేపు చిన్న ఎమోషన్, దాని తర్వాత మళ్ళీ మామూలే. చాలా ఎమోషనల్ మనిషి.
స్పందించే హృదయం అంటారు కదా, ఎవరికన్నా ఏదన్నా అయిందన్నా కానీ వెంటనే రెస్పాండ్ అవుతాడు. తన ఫ్యాన్స్కి ఏదైనా జరిగిందన్నా, ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిందన్నా, తనకి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో సైడ్ అది పెట్టించడం కానీ అన్నీ బాగా ఎమోషనల్గా బాగా ఇది తనకి అన్నీ బాగా తెలుసు. అది అది ఎలా అయిందండి యాక్సిడెంట్ యాక్చువల్గా అది డీప్ కర్వ్ సార్. తను అంటే ఆ ప్లేస్లో ఇలా 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 ఉంటుంది అనమాట. అప్పటికి మ్యాక్సిమం తీసుకున్నాడు. ఆ టర్నింగ్లో సఫారీ కరెక్ట్గా కట్ అయ్యే టైంకి ఇట్లా కొట్టేసింది. పక్కనే పెద్ద బాబు ఉంది సార్. అంటే దేవుడు ఉన్నాడంటారు. అదే కొంచెం ముందు కట్ అయితే డైరెక్ట్ బావిలో పడేది బండి వెళ్ళి. లోన్ ఇంకా ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు. రాజీవ్ రోల్ అయ్యాడు లోన్. ఇంకో పెద్ద అని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకు కూడా తనకి దెబ్బ తగిలింది. తారక్కేమో ఇక్కడ స్టిచ్చెస్ పడ్డాయి. ఆ టైంలో అది జరగకూడదు జరిగింది. ఎనివే మళ్ళీ మీరు కలిసి సినిమాలు పనిచేయాలి. చేస్తాం సార్, అలాంటిది ఏం లేదు, సమస్య లేదు. తారక్ గారితో అంటే తారక్ అంటానికి కూడా రావట్లేదు. ఎక్కువ అన్న అని పిలుస్తూ ఉంటాను నేను, చిన్నోడైనా కానీ. ఎందుకంటే సార్ చుట్టుపక్కల ఆయన పెద్ద హీరో. అలా మాట్లాడిన వాళ్ళందరూ కూడా కొందరు ఇదే ఏం తారక్ ఏంటి అన్న వాళ్ళు అందరూ కూడా పక్కన కూర్చున్న వాళ్ళే. ఎందుకంటే ఆయన ఇమేజ్ కానీ పబ్లిక్లో మీకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు. అయినా కానీ మనం బయట మన ఇద్దరం బాగా ఫ్రెండ్స్ అయినప్పుడు, మనం మామూలుగా బయట ఉన్నప్పుడు ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు టీఎన్ఆర్ గారు ఏంటండి అన్న, మీరు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు, లేకపోతే సారో లేకపోతే అన్నో, నాకన్నా చిన్నవాడైనా అన్నా కానీ నేను ఏంటన్నా అది కాదన్నా అంటా ఉంటా, అన్న అది ఆ టచ్ ఉందండి మా మధ్య. అలాంటిది ఏం లేదు. సినిమా చూపిస్తాను, షో చేసి పిలిచి కూర్చోబెట్టి సినిమా చూడండి అని చెప్పి చూపిస్తాను. గీతాంజలి చూసారా? చూశారు. దాని తర్వాత మాట్లాడాడు, బాగా చేసావు అన్నారు. ఆయన అంటే తెలుసుగా, ఆర్టిస్ట్గా నేనేంటో తెలుసు. నాకెందుకో గీతాంజలి రెగ్యులర్గానే ఉంటుంది సార్. అంత అంటే చిన్న అలా ఉంటుంది. కానీ నా క్యారెక్టర్ నేనేంటో ఒకసారి గట్టిగా ఒక తారక్ని పిలిచి కానీ, ఒక రవితేజ గారిని, ఒక బన్నీని పిలిచి, ఇలాంటి వాళ్ళకి పెద్ద వాళ్ళని దిల్ రాజు గారిని పిలిచి, పిఏ గారిని పిలిచి, ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి చూపించాల్సిన సినిమా జయమ్మని ఇచ్చాము సార్. కొంచెం దీనికి స్కోప్ ఉంది, ఒక ఇది ఉంటుంది. కోన గారు గీతాంజలి అందరూ చూపించారు. ఎందుకంటే ఆయన హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్. నేను సినిమాని హ్యాండిల్ చేస్తే ఇలా ఉంటుంది అనేది ఆయన నిరూపించుకున్నారు. నేను ఆర్టిస్ట్గా నాకు ఇది బాగుంటుందని నేను చూపించాల్సిన సినిమా జయమని ఇచ్చారు. కానీ మీ మీద ఒక చిన్న తాబేలు కుందేలు లాంటి స్టోరీ ఏంటంటే, మీరు సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు తాబేల్లో ఉంటారు, డైరెక్టర్ కుందేలాగా పరిగెడుతూ ఉంటాడు. ఫైనల్గా సినిమా అవుట్పుట్ వచ్చేసరికి మీరే గెలుస్తారు, తాబేలే గెలుస్తుంది, డైరెక్టర్ మాత్రం ఓడిపోతాడు అన్నది ఒక చిన్న టాక్. అంటే ఎట్లా సార్, నాకు కొంచెం క్లియర్గా చెప్తారా? అంటే అవుట్పుట్ వచ్చే అంటే ఫైనల్ అవుట్పుట్ సినిమా అయిపోయేసరికి శ్రీనివాస్ రెడ్డి కనబడతాడు, డైరెక్టర్ కనబడతాడు. జయమని ఇచ్చేంబరాకి నేనే కనపడుతున్నాను కదా సార్. డైరెక్టర్ ఎవరో తెలియదుగా, ఎవరో తెలియదు కదా. నేను అదే అంటున్నాను, అదే చెప్తున్నాను, దానికి వివరిస్తాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను నిన్న డైరెక్టర్ గారికి మొన్ననో ఎప్పుడో, ఈ రోజు నుంచి నువ్వు డైట్ చేయన్న, ఈ రోజు నుంచి అసలు ఏమి తినకు, ఓన్లీ వాటరే తాగుతూ ఉండు, ఆకలి వేసినప్పుడల్లా వాటర్ తాగుతూ ఉండు, కొబ్బరి నీళ్ళు ఏదో ఒకటి తాగు. ఎందుకు అన్నాడు. ఇది 25వ తారీఖు రిలీజ్ అయిన తర్వాత ప్రతి కెమెరా నీ ముందే ఉంటుందన్న. అప్పుడు నువ్వు బాగుండాలి, గ్లో ఉండి, అంటే ఈ టెన్షన్లు నీట్గా షేవ్ చేసుకొని ఇలా ఉండాలని చెప్తే గట్టిగా హగ్ చేసుకున్నాడు. అది నాతో సినిమా చేసే నన్ను హీరో ఇప్పుడు రాజ్ కిరణ్ ఉన్నాడు. గీతాంజలికి ముందు శ్రీనివాసరెడ్డి కూడా లేడు సార్. అంజలి, బ్రహ్మానందం గారు, కోన గారే ఉన్నారు. పోస్టర్ తీసుకున్నా కానీ, ప్రమోషన్స్ తీసుకున్నా కానీ నాకు తెలుసు, నేను అర్థం చేసుకున్నాను. నేను మన అవసరం లేదు అంటే, దానికన్నా జనాల్ని లాక్కొచ్చే బ్రహ్మానందం గారు, అంజలి ఇద్దరిది అలా ఈయన అరిచేది, ఆవిడది ఇలా చూసేది, పోస్టర్ వేస్తే ఓపెనింగ్ చదివిపోయి హిట్ అవ్వగానే తెల్లారు మా ఇద్దరు వేశారు ఇలా పక్కకున్న ఫోటో, ఇద్దరం తొంగి చూసేది, అంజలి గారు నేను చూసేది. కోన గారికి తెలుసు ప్లాన్డ్ ఎప్పుడు ఏది వేయాలి అని. నా ఫ్రెండ్స్ అందరూ, నా చుట్టాలు కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ కావచ్చు, పోస్టర్ మీద ఒక్క ఫోటో కూడా లేదు, నువ్వు దానికోసం 2 సంవత్సరాలు తిరిగా అంటే, అవునా అని చెప్పి నేను కోన గారికి ఫోన్ చేసి, అదేందన్నా నా పోస్టర్ మీద ఒకటి అంటే, శ్రీను ఎప్పుడు ఏది అవసరం నాకు తెలిసి అప్పుడు వేస్తాను నేను. థ్యాంక్స్ అన్న, అర్థమైంది. తెల్లారే పడింది. అట్లా ఇప్పుడు దీని తర్వాత ఇంకా మళ్ళీ మీరే డైరెక్టర్ గారితో చేస్తారు నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఆ సినిమాకి
మీరు కూడా చూసారు కాబట్టి సినిమా మీకు తెలుసు. డైరెక్టర్తో ఇంటర్వ్యూ చేస్తే ఎంత అవుట్పుట్ అలా ఎలా ఊహించాడు అనేది కనుక్కుంటారు. అంతే. ఓకే ఓకే ఓకే. సినిమా కవేగా వస్తే మీరు ఈ సినిమా కవేగా వస్తే మీరు ఆ మధ్య ఆ సినిమా సక్సెస్ మీట్లో కొంచెం వల్గారిటీగా వచ్చే విధంగా కొంచెం మాట్లాడడం జరిగింది. అంటే మీరు ఆ ఉద్దేశం లేకపోవచ్చు, ఉందో లేదో నాకు తెలియదు, అంటే బాల్ పిసుక్కోవడం అన్న దాని విషయంలో కొంచెం మాట్లాడారు. అంటే ఏంటంటే సామాజిక ఆర్టిస్ట్ అనగా కొంచెం సామాజిక బాధ్యత అన్నది ఉండాలి కదా, దాన్ని రకరకాలుగా వెళ్తుంది జనాల్లోకి, మీరు ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా పబ్లిక్ ఫంక్షన్స్లలో అన్నది నా ప్రశ్న. అది ఎంతవరకు ఏం జరిగింది, మీరు ఎంతవరకు రియలైజ్ అయ్యారు ఆ విషయంలో? నిజం సార్, బాగా రియలైజ్ అయ్యాను. అప్పుడు అలా మాట్లాడటం 100% నాదే తప్పు. వాడిన పదం చాలా రాంగ్. అంటే నేను ఇప్పుడు ఏది చెప్పినా కానీ కవర్ చేసుకోవడానికి చెప్పినట్టు అవుద్ది. ఆ బాలే కాదు ఏ బాలన్నా పిసుకోవచ్చు అనేది తీసుకునే విధానం రాంగ్. అంటే సినిమాలో వాడిన గ్రీన్ నవ్వు బాలే కాదు మన దగ్గరలో ఉన్న ఏ బాలన్న ఉద్దేశం నాది. అది ఇంకో రాంగ్ కంటెంట్ వెళ్ళింది. తప్పులేదు, నేను పేర్లు చెప్పకపోవటం కూడా నాది రాంగ్. ఎవరి గురించి ఎలా జరిగింది, దేని గురించి నేను అన్నాను అనేది కూడా చెప్పకపోవటం కూడా నా తప్పు. నేను అందరికీ సారీ కూడా చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఆ విషయంలో పూర్తి తప్పు నాది. ఇంకోసారి అలా నాకు కూడా తెలిసి వచ్చింది ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడకూడదని. నా వ్యవహారంలో కానీ నీ మాట్లాడే విధానంలో కానీ మార్పు రావడానికి కారణం కూడా అదొకటి. 100% నాదే తప్పు. ఇంకోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. నా కెరీర్ మొత్తంలో ఏదన్నా ఒక బ్యాడ్ ఉందంటే అది కూడా ఎందుకు ఉండాలనేది మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. కొన్ని ఉంటాయిరా పద్ధతి. అవును నిజమే. ఆ మాట్లాడిన తర్వాత ఒక అరగంటకి ప్రోగ్రామ్ అయ్యి కిందకు వచ్చిన తర్వాత ఒక విలేకరు అడిగాడు, తప్పు కదన్నా ఇలా అంటాం, తప్పే ఉందన్నా ఇలా జరిగింది కదంటే అప్పుడు నువ్వు వాళ్ళ పేరు చెప్పాలి కదా అంటే అప్పుడు ఆలోచించి కరెక్ట్, మనం ఒకటి ఊహించుకొని అనుకోవటం తప్పు. క్లారిటీ ఉండాలి. నాకు సంబంధం లేని విషయాన్ని నేను భుజాన్ని వేసుకొని నేను పెయిన్ ఫీల్ అయిపోయి ఏదో ఒక మంచిదానికి తప్పు జరుగుతుంది దాన్ని ఎత్తి చూపెడుతున్నారు అనేదాన్ని ఆవేశపడిపోయి చేయటం. చెప్తారుగా ఇలా చూపించినప్పుడు ఈ మూడు మనకే చూపిస్తాయి అనేది నిజం. సో అది ఇంట్రెస్ట్గా చెప్పింది కాదు, వాంటెడ్లీ చెప్పింది కాదు, మీరు అనుకున్న పాపం నా వల్ల ఒకళ్ళు రాశారు, నా వల్ల త్రివిక్రమ్ గారి దగ్గరుండి అలా చెప్పించారు, అందుకే ఆయన నవ్వుతున్నాడు అన్న. నిజంగా నా వల్ల అతనికి అంత బ్యాడ్ పేరు, ఆయన గురించి అలా అనుకోవటం కూడా తప్పు. నేను త్రివిక్రమ్ గారికి కూడా సారీ చెప్తున్నాను, సారీ సార్ నా వల్ల మీరు మాట్లాడారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.